కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దని ఉస్నాబాద్ కోర్టు జడ్జి శివరంజని కక్షిదారులను కోరారు. ఉస్నాబాద్ పట్టణంలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి శివరంజని పాల్గొని మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలతో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పిపి రవికిరణ్, ఏజీపీ రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తారి రవీందర్, అడ్వకేట్లు మురళి, కిరణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇంకో ఏదో పంచాయతీ చేస్తారు. ఇక్కడ అన్ని కూడా గెట్టు పంచాయతీ, మానవంగా కేసులు ఒకటండి. ఈ ఒక్క లోక్ అదాలత్ అనేది పెద్ద పెద్ద కేసులు సాల్వ్ కావు, అంటే అవన్నీ కూడా రాజీ కావు. సంవత్సరాలు ఎప్పటి కోర్టు చుట్టూ తిరగాలి. మీ టైం అయినా వేస్టే, కోర్టు టైం అయినా వేస్టే. అది మనం కాపాడుకోవాలి అని అంటే చిన్న చిన్న గెట్టు పంచాయతీలు ఇట్లాంటి విషయాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. ఇవాళ రోజు మీరు రాజీ పడాలనుకున్నప్పుడు మీ అంతటి మీరు వచ్చేసి మీరు చెప్పుకున్నప్పుడు క్లోజ్ అయ్యేది. వేరే కేసులు అనుకోండి, వేరే రోజుల్లో అనుకోండి, మేము తీర్పిస్తే మేము సాక్ష్యాలు విన్నాక తీర్పిచ్చిన దాని ప్రకారంగా క్లోజ్ అవుతుంది. సో దానికి దీనికి అంతరం ఇది. తాగినందుకు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫైన్ కట్టుకుంటున్నాం. అదే మనం తాగకపోయి ఉంటే, బయట తిరగకపోయి ఉంటే మనం పట్టుకునే వాళ్ళే కాదు. అతను కొట్టే హక్కు కానీ అవకాశం కానీ మీరు ఇవ్వకూడదు, చేయకూడదు. ఎందుకంటే ఎక్కడా కూడా మనం ఒకరిని కొట్టాలనేది ఎక్కడా కూడా రాసలేదండి. అది తప్పు. ఆ తప్పును మనం రిపీట్ చేయకపోతే ఇన్ని కోర్టు కేసులు ఉండవు, మీరు కోర్టు వరకు కూడా రాదు. సో ఏదున్నా కూడా మన ఆవేశాన్ని, మన ఆలోచనని మనం కంట్రోల్ చేసుకుంటే నేరాలని ఆపవచ్చు. వచ్చిన చిన్న చిన్న నేరాలు ఉన్నా కూడా వాటిని మనం కూర్చొని పరిష్కారం చేసుకోగలుగుతాము అంటే వచ్చి చేసుకొని హాయిగా జీవితాన్ని గడుపుకోవచ్చు. మన సమయాన్ని, మన డబ్బుల్ని, మన లైఫ్ని అన్నిటినీ కూడా మనం కాపాడుకోవచ్చు. అదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. ఎవరైనా ఎంతైనా చెప్పినా కూడా మనం ఏం చేయాలనేది మనకు ఆలోచన ఉండాలి. రాజీ మార్గంలో సులువు చేసుకోవాలి. రాజీ మార్గమే రాజమార్గం అంటే. అందరికీ ధన్యవాదాలు. సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సమయం అనేది అందరితో ఒకేలా ఉండదు. సమయం అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మన లోపల ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా మీ విలువైన సమయం అంతా వృధా అవుతుంది. అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చేశారు అంటే, ఈ న్యాయం అనేది 4 గోడల మధ్యనే కాకుండా మీకు కూడా తెలియాలి. ఫస్ట్ న్యాయం అంటే ఏంది, నేరం అంటే ఏంది అని మీకు తెలియాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే, ఈ లీగల్ అవేర్నెస్ క్యాంపులు పెట్టమన్నారు. అంటే న్యాయ అవగాహన సదస్సులు పెట్టి నేరాలంటే ఇన్ని రకాలు ఉంటుంది. ఈ నేరాలు కంపౌండబుల్, నాన్ కంపౌండబుల్. ఈ నేర పీడల నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం. అందరం సీరియస్ కేసెస్ ఉంటే ట్రయల్ చేద్దాం, మిగతా అన్ని కూడా అవి సాల్వ్ చేసుకొని పోయే ప్రయత్నం చేద్దాం. ఆవేశము, ఆలోచన, అవునా కదా? ఆవేశము, ఆలోచన అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరి ఎమోషన్లో ఉంటుంది. ఎవరైతే ఆవేశాన్ని ఫాలో అవుతారో ఆగమైపోతారు, అవునా కదా? ఆలోచనను ఫాలో అయ్యే వాళ్ళు గొప్ప వాళ్ళే. అంటే ఆలోచనలు మంచి ఆలోచనలు అంతే క్రిమినల్ కాన్స్పిరసీగా కుతంత్రాలు చేయడం కాదు. మంచి ఆలోచనలు పెట్టుకుంటే డెవలప్మెంట్ అవుతారు. ఈ ఆవేశాలతో ప్రవర్తిస్తే డౌన్ అవుతారు. ఏదైనా తెలిసి తెలియక తొందరపడి ఏమైనా కేసులలో ఇన్వాల్వ్ అయితే ఎవరికైతే మన ద్వారా నష్టం జరిగిందో వారిని మనం సంధాయించుకుని వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో కేసు పరిష్కారం చేస్తే తిరుగుడు తప్పుతుంది. దీంతో రెగ్యులర్గా నిజంగానే ఈ భూముల విషయంలో కానీ ఇంకా పెద్ద పెద్ద కేసులు నడిచే విషయంలో కానీ వాటికి మనం అవకాశం ఇచ్చినట్టయితే, వాటి లోపల నేరస్తులకు శిక్షించడానికి కోర్టులకు అవకాశం ఇచ్చినట్టయితే, ఈ చిన్న ఏమున్నది 100, 200, 300 ఫైన్ కట్టుకున్నది, 500 ఫైన్ కట్టుకున్నది అనుకో వృధా అవుతుంది. మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. అంతే కదా. దీనికోసమే మనం ఏం చేస్తాం, ఈ లోక్ అదాలత్లు అనేది కార్యక్రమాలను నిర్వహించుకుంటూ మిమ్మల్ని మేము మోటివేట్ చేసుకుంటూ ఊరూరా కూడా మేము కార్యక్రమం నిన్ననే మేడం గారు చెరువుపల్లి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవేర్నెస్ కూడా ఏంటి కేసులు అంటే ఏంటి, కేసుల పరిష్కారం ఏంటి, ఏ విధంగా కేసులు అయితేనే, ఒకవేళ నిజంగానే మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కేసును ఏ విధంగా మనం ఎవరి దృష్టికి తీసుకుపోవాలి, ఎవరి దృష్టికి తీసుకుపోతే మన న్యాయం జరుగుతుంది. కేసులు అడ్వకేట్లు కాకుండా చాలామంది అనుకుంటారు, సార్ మేము కేసు వేసినాం చాలా రోజులు అవుతుందని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుంది. కానీ కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి, సివిల్ కానీ క్రిమినల్ కానీ. చాలా కేసులలో అమూల్యమైన సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు. కాబట్టి మీరు మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మీ యొక్క పెద్ద మనుషుల సమస్యలు కానీ చిన్న సమస్యలు ఉన్నటువంటి ఏమైనా మీరు అక్కడనే పరిష్కరించుకోవాలని, అదేవిధంగా ఈరోజు
కాంపౌండర్ లాకబడిన సెక్షన్స్ ఉంటాయి. ఈరోజు రాజీ పడే కేసులు చాలా ఉంటాయి. కాబట్టి మీ అమూల్యమైన సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు. ముఖ్యంగా మీరు ఏదో క్షేమగా విషయంలో ఏదో కేసు పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఇరు పార్టీలు వచ్చి కోర్టుకు వచ్చి సార్ మేము కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్తే ఇరు పార్టీలు వచ్చి జడ్జి గారు చెప్పినట్లయితే జడ్జి గారు కేసు తీసేయడం జరుగుతుంది. కాబట్టి సంస్థ ఆధ్వర్యంలో ఇరు పార్టీలకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.